మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయని. సో ఒకప్పుడు ప్రకృతి అందాలు చూడాలంటే పల్లెటూర్లకే వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా బిల్డింగ్స్, రసాయనాలు అన్నీ ఎక్కువైపోయాయి. అందుకనే చాలామంది పట్టణాలలో చిన్న పెద్ద అని తేడా లేకుండా దొరికిన చిన్న ప్లేసెస్లో కూడా అంటే మిద్దెల్లో కూడా మిద్దె తోటలని పెంచుతూ ఉన్నారు. ఆ విధంగా రసాయనాలకి బాయ్ చెప్తూ స్వచ్ఛమైన కూరగాయలని, పండ్ల మొక్కల్ని ఇళ్లల్లోనే మిద్దెలపైన పెంచుకుంటూ ఉన్నారు. సో అలాంటి ఒక మిద్దె తోట దగ్గర మనం వచ్చాం. సో తిరుపతిలోని ద్రాక్షాయణి మేడం యొక్క మిద్దె తోట ఎలా ఉంటుంది, ఏమేమి పెంచుతున్నారు, ఎటువంటి కూరగాయలు, పండ్ల మొక్కలు ఉన్నాయనేది ఒకసారి ఆవిడ మిద్దె తోట విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో స్టార్టింగ్ మనం లోపలికి వచ్చాం. ఒకసారి చూడొచ్చు. ఇక్కడే మనకి పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలతో పాటు అక్కడ పెద్దగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మునక్కాయ చెట్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదిగో ఈ ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే మేడం కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి చూద్దాం ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి. ఒకసారి మేడంతో మాట్లాడి ఒక మొక్కల గురించి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడే మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. సో అంటే రాగానే మాకు చాలా అంటే ఏదో ప్రకృతిలోకి వచ్చామా అన్నది ఫీలింగ్ కలుగుతుంది. సో ఏంటి మేడం, ఎలా మీరు అంటే ఇది పెంచాలి, టెర్రస్ గార్డెనింగ్ చేయాలని మీకు ఎలా అనిపించింది? టెర్రస్ గార్డెన్ చేయాలి అనిపించింది. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాన్న. విలేజ్లో పుట్టి పెరిగాం కదా, కాబట్టి ఆ నేచర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందరికీ. ఎవరైనా విలేజ్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు విలేజ్లు కాదు నాన్న, మా చిన్నప్పుడు ఉండే విలేజ్లకి ఇప్పుడైతే ఓకేరా. నీట్గా అప్పట్లో అదే వాటితోనే పుట్టి పెరిగాం కాబట్టి ఆ పచ్చదనం అనేది నాకు చాలా చాలా ఇష్టం. గ్రీనరీ చూస్తుంటేనే అనిపిస్తుంది. మన సిటీస్లో చాలా వరకు ఏముండదు, మొక్కలే ఉండవు. కానీ ఇక్కడ చూస్తుంటే ఏదో నిజంగానే పల్లెటూరుకి వచ్చామా అని ఫీలింగ్. ఎక్కడ చూసినా పచ్చగా మొక్కలు, పూలు, పండ్లతో కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాయి. మేడం ఒకసారి మాకు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపించింది మేడం. ఓకేనన్నా, ఇవన్నీ కూడా మనకి అడేనియమ్స్, ఫ్లవర్ ప్లాంట్సేనన్నా. ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్, అడేనియమ్స్, ఇండోర్ ప్లాంట్స్ అవి మాత్రమే. పైన వచ్చి ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్స్, వాటర్ లిల్లీస్ అని పైన పెట్టుకొని ఉండనురా. ఇక్కడ మాత్రము ఇవన్నీ కూడా చాలా దగ్గర ఒక 5-7 సంవత్సరాలు, ఇవైతే 14 సంవత్సరాలు, ఇవైతే 14 సంవత్సరాలు పైన నుంచి ఉండే షో. ఓన్లీ షోనన్న, ఇవన్నీ కూడా షోనే మామూలుగా. ఇది వచ్చి తంబ చెట్టు అంటారు, తంబకాయలు ఇట్లా ఈ పక్క ఉండేది. ఇవన్నీ కూడా ఊరికి జస్ట్ కంటికి బాగా చూసేదానికి అట్రాక్ట్గా ఉండేదానికి ఖచ్చితంగా ఎక్కడ పోయినా సరే ఒక్క గుర్తుగా ఒక్కటైనా తెచ్చుకుంటాను. ఓకే మేడం. సో ఒకసారి పైకి వెళ్దాం. పైన కూడా టెర్రస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలు ఉన్నాయి అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మేడంతో పాటు పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఒకసారి చూడండి గార్డెన్ అంతా ఎంత అందంగా ఉందో. మామూలుగా మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కొనాలంటే ఖచ్చితంగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు ఎలా పండించారు అనేది కూడా మనకు అవగాహన ఉండదు. ఎక్కువగా కెమికల్స్ అవి యూజ్ చేస్తారు కాబట్టి మనం ఓన్గా పండించుకుంటే ఆ వచ్చే మజా వేరు అండ్ ఆ ఫ్రూట్స్లో టేస్ట్ కూడా బాగుంటుంది. తోటలో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటనేది మేడంతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం. ఇవన్నీ క్యాక్టస్, కొన్ని అన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్, క్యాక్టస్, కలేనియమ్స్. ఇవి కొన్ని జస్ట్ చూసేదానికి కొంచెం షోగా ఉంటుంది, బాగుంటుందని పెట్టాము నాన్న. ఎండలకైతే ఉండాల్సిన మొక్కలు ఇవి. ఇవన్నీ వాటర్ లిల్లీస్ మొత్తము. ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్సే, ఇవి మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్. ఇది వచ్చి యాపిల్. ఇది యాపిల్ చెట్టు. అవునమ్మా, మన ఇండియన్ క్లైమేట్కి, ఎండల క్లైమేట్కి వచ్చేదే ఇది యాపిల్. ఇది వచ్చి మొత్తం ఆకులన్నీ దుంచేసినాను. మల్బరీ, ఇది ఆమ్లా. ఫుల్ ఇది 4-5 సంవత్సరాల పైన అయిపోయింది నాన్న. ఫుల్గా కావాలంటే పాతది ఏదైనా పెట్టమంటే పిక్ పెడతాను. ఇది ఆమ్లా చెట్టు. అది వచ్చి దానిమ్మ. ఇది వచ్చి వెలగపండు. వెలక్కాయ. ఇది ఒక వెరైటీ అంజీరా నాన్న.
అంజీరా అక్కడ ఒకటి ఉంది, ఇది ఇంకొక వెరైటీ. ఇది వచ్చి వాటర్ యాపిల్, ఇది వచ్చి లక్ష్మణ్ పళ్ళు. ఓకే మేడం. ఇవన్నీ పసుపు. సో ఓన్గా మీ ఇంట్లోనే అవును, ఓన్లో నాకు సరిపోతుంది నాన్న, నేను పండించే పసుపు నాకు సరిపోతుంది. ఇది సింహాసనం సంపింగ్ అంటారు, వైట్. ఇది కూడా యాపిల్ చెట్టేనన్న. స్ట్రాబెర్రీ, అక్కడ స్ట్రాబెర్రీ గోవా, అక్కడ స్ట్రాబెర్రీ గోవా, స్ట్రాబెర్రీ గోవా. ఇది ద్రాక్ష. ద్రాక్ష కూడా ద్రాక్ష వచ్చి ఇది ఇండోనేషియాది అనేసి చాలా గుత్తులు గుత్తులుగా వస్తుంది అది, ఇది వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రూట్, అది కూడా ఊటీ స్వీట్ ఊటీ చెర్రీ. ఇది కివీ నావల్ అంటారు, చిన్న చిన్న ఫ్రూట్స్. బ్లూబెర్రీ, అది వచ్చి బ్లాక్బెర్రీ. ఇది వచ్చి అన్నీ కూడా ఫ్రూట్స్ క్రాప్స్. అవునమ్మా, అవకాడా. ఇది వచ్చి బబుల్ మాస్ అంటారు. ఆ పక్కంతా ఇది ఆరెంజ్, ఇది ఆరెంజ్. అవి స్ట్రాబెర్రీస్ కూడా కొన్ని కోసేసేసాను టబ్స్లో కూడా. చామంతులు, స్ట్రాబెర్రీస్ కోసేసాను. ఇప్పుడు ఒకటి ఉంది అందులో. ఆ లాస్ట్లో వచ్చి మిరియాల చెట్టు, అది ఉంది. ఇక్కడ కివి, ఆల్ స్పైసెస్. ఇది ఆల్ స్పైస్ నాన్న. లవంగము, అంటే మన ఇంట్లో మన బిర్యానీలో వేసే స్పైసెస్ కూడా అన్ని ఉన్నాయి. ఇదంతా లవంగి మొక్క. మనము బిర్యానీస్ లో మనం ఏమైనా స్పైసెస్ కావాలనుకుంటే మన లవంగాలు వేస్తాం కదా, అవి ఇక్కడ మొక్కలా కూడా మేడం తెచ్చి పెట్టున్నారు. సో క్యాట్ ఐ ఫ్రూట్ అంటారు. చిన్న పిల్లలకి బాగుంటుంది, చిన్న చిన్నగా ఉంటుంది, వైట్గా. దానిపైన ఒక చిన్న బ్లాక్లా ఇదిలాగా వస్తుంది, బాగుంటుంది చూసేదానికి. రీసెంట్గా పెట్టినట్టున్నారు. రీసెంట్గానే పెట్టినాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, అంటే ఒకేసారి ఏది పెట్టింది లేదమ్మా. దగ్గర 4-5 సంవత్సరాల నుంచి, 4-5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చిన ప్లాంట్స్ ఏవి. ఓకే, అది చూద్దాం మేడం. అది స్వీట్ లెమన్ అమ్మా. అది ఆల్రెడీ అన్నీ కోసేసాము, ఇప్పుడు కూడా ఉంది. సీజన్. ఒకసారి చూడండి, ఇది ఈ ఫ్రూట్ స్వీట్ లెమన్ అని చెప్తున్నారు మేడం. చెప్పారు డైరెక్ట్గా తినొచ్చు, చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఒకసారి చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ కూడా చూద్దాం. డైరెక్ట్గా పెట్టేసుకుని తినేలా ఉంది, కొంచెం స్వీట్, కొంచెం అలా కనిపిస్తుంది. లేటెస్ట్గా మినీ అంటే పెద్ద పెద్ద మాండ్లు కదంబం అంటేనే, కానీ ఇది మినియేచర్ కదంబం అని చెప్పేసి నేను విజయవాడ నుంచి తెప్పించిన మొక్క. ఇది వచ్చి సూర్యనామ్, బ్లాక్ సూర్యనామ్ చెర్రీ అంటారు. ఇది వచ్చి బబుల్ మాస్, పెద్ద పెద్దగా ఉంటుంది, ఆరెంజ్ టైప్లోనే ఇంత పెద్దగా ఉంటుంది. అవునమ్మా, ఫ్రూట్ ఒకటి వచ్చింది పోయిన సంవత్సరం, ఇంకా ఈ సంవత్సరం. ఇది ఆరెంజ్ అంటే ఇష్టం, దానివల్ల ఇది ఆరెంజ్. లెమన్ అండ్ ఆరెంజ్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. సీమ చింత అంటారు ఇది. ఇది సీమ చింత అంటారు దీన్ని. ఎక్కువ ఫ్రూట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి మేడం. దేనివల్ల వెరైటీస్. అవును, అంటే వెజిటబుల్స్ ఉన్నింది కానీ ఇప్పుడే మొత్తం తీసే, మళ్ళీ ఇప్పుడు నేను విత్తనాలు పెట్టాలి అనుకునేసేసి తీసేసాను. ఇదైతే చెట్టు చిక్కుడు అయితే ఉంది ఇక్కడ. ఓకే, ఇది చిక్కుడుకాయ అంటే మామూలుగా తీగ రాదు అన్న. చెట్టు చిక్కుడు అంతే. ఇప్పటికి 2 సార్లు కోసేసాను, వస్తూ ఉంటుంది ఒక్కొక్కటి. ఇంకా నెక్స్ట్ టైం కావంటే వస్తుంది. ఇది వచ్చి స్వీట్ నారింజ అన్న. ఇదైతే గుత్తులుగా వస్తాయి. ఇది కూడా 3 ఏళ్ళు అయ్యింది. అది వచ్చి అడవి మామిడి. ఇది ఒకసారి చూడండి, ఇది అంటే అడవి మామిడి అని చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా మేడం తింటారా? అది అట్నే తినొచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఎల్లోగా తిరిగిపోతుంది, అట్నే పెట్టినామంటే తినొచ్చు, బాగుంటుంది. కొంచెం స్వీట్, గుత్తులుగానే అవి కాసేది, దాని స్వభావమే గుత్తులుగా. అదిగోండి, ఇది వచ్చి చింత నేనే పెట్టుకున్నాను. ఇది వచ్చి వాక్కాయ, మీకు తెలుసు. ఇది పింక్ డ్రాగన్. అట్లా తిరిగితున్నారంటే లోకట్ అంటారు. ఇది లోకట్టు. పక్కన ఉండేది వచ్చి చెక్క, అంటే బిర్యానీలో. ఇది వచ్చి మందారం, తెలిసిందే కదా. అవును, చాలా గుత్తులుగా వస్తుంది. గార్డెన్ లో ప్రతి ఒక్క మొక్క కూడా చాలా బ్యూటిఫుల్ గా గుత్తులుగా హెల్దీగా అనిపిస్తుంది. సో ఎలాంటి ఎరువులు ఏం వాడుతుంటారు? ఎరువులు అంటే ఎక్కువగా ఇది వాక్కాయ. సో ఒకసారి చూడండి, పింకిష్ కలర్ లో. ఇది సీజన్ కాదు, అయినా అన్ సీజన్ లో కూడా వస్తూ ఉంటుంది. ఇది వచ్చి పప్పులోకి వేసుకోవచ్చు, అట్నే ఉప్పు కారం పెట్టుకొని తినొచ్చు, లేదా అట్నే వదిలామంటే బ్లాక్ గా తిరుగుతుంది. తిరిగినాక మనం అట్నే తినొచ్చు, బాగుంటుంది, స్వీట్ గా ఉంటుంది. రకరకాల చాలా తెలియని మొక్కలు కూడా చాలా చూసాం మేడం ఈ గార్డెన్ లో ఈరోజు. ఫ్లవర్ ప్లాంట్స్ హెల్దీగా పెరగాలంటే మీరు ఎరువులైనా ఎక్కువగా ఎవరు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ వింటర్లో అయితే మాత్రం ఆవు పేడ,
మేకపేడ ఎరువు మాత్రం పెడతాము. లేదంటే కిచెన్ వేస్ట్ సంబంధించింది. సమ్మర్లో అయితే ఓన్లీ లిక్విడ్ ఏదైనా సరే నానబెట్టి లిక్విడ్ మాత్రమే ఇస్తాను. అది ఆనియన్ క్లీన్స్ అని కావచ్చు. నా ఓన్లీ ఇదేనమ్మా, నీమ్ ఆయిల్, పచ్చిమిర్చి, అల్లము, అవి ఇది ఎగ్గు, నూనెలు 2-3 రకాల నూనెలు వేసి షేక్ చేసేసి అది స్ప్రే చేయడం అంతే. ఇంకేమి కెమికల్స్ అసలు నా దగ్గర అయితే ఏమీ లేవమ్మా. చాలా అంటే హెల్దీగా ఎక్కడ కూడా కనబడదు మా దగ్గర. సో అక్కడెక్కడ పూల మొక్కలు, తర్వాత ఒకటి చెప్పాలమ్మా, ఇప్పుడు ఈ పూల మందారాలు అయితే ఉండింది కానీ ఈ పూల మొక్కలు ఇవన్నీ వచ్చి జస్ట్ నేను ఇప్పుడు ఒక 5 months పైన అయింది సిటీజీ గ్రూప్లో చేరి. వాళ్ళు వచ్చి అక్కడ చేరినాకనే ఈ పూల మొక్కలు వాళ్ళని చూసి పూల మొక్కలు పెట్టడం అనేది, ఈ కొలియస్ ఇవి కానీ ఇవన్నీ కూడా వాళ్ళని చూసి పెట్టడమే. అంతకుముందు ఇవన్నీ క్యాక్టస్ అంటే ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర నుంచి. ఈ చెట్లు కూడా ఎప్పుడు నుండో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ద్వారా చూసినారంటే తెలిసి ఇంతంతలా ఉంటుంది మొదల్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలన్నీ చూసాం, మరి సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఏంటనేది ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫైనల్గా మనం టెర్రస్ పైకి కూడా వచ్చేసాం. సో ఇక్కడ కూడా మనకి చాలా ప్లాంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మేడం ఉన్నారు, ఆ ప్లాంట్స్ గురించి అడుగుదాం. చెప్పండి మేడం, ఏంటి ఇక్కడ ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నానమ్మా. కానీ ఆ టబ్బుల్లో వచ్చి ఫ్రూట్ ప్లాంట్స్ కింద వచ్చి ఆనియన్ పెట్టుకున్నాను. అంటే మనకు సంవత్సరానికి ఇది అయ్యేటట్లుగా. అవి అంటారు ఇది నేరేడు, బ్లాక్ నేరేడు. ఇది రెడ్ లెమన్. అంటే అన్ని ప్లాంట్లో ఒక్కొక్క లెమన్, ఈ టమాటో అది ఉంటాయి. ఇది వచ్చి నోనీ ఫ్రూట్, మెడికేటెడ్ అని చెప్పేసి ఇది అన్నారు. ఇది వచ్చి రేగుపండు చెట్టు. అయిపోయింది ఆల్రెడీ, కింద అయిపోయిందమ్మా. అన్నీ తీసేసా, కట్ చేసేస్తామనేసి నిన్నే తీసేసాము. కట్ చేయాలి. చాలా వరకు చూడొచ్చు కింద ఆల్రెడీ రాలిపోయి పడిపోయి సీజన్ అయిపోయింది, పడిపోయింది. అక్కడ వచ్చి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్, వైట్ 2 కలిపి అక్కడే పెట్టుండాను. 3 రకాల కింద వచ్చి పింక్ ఉంది, ఇక్కడ మాత్రం ఇది వచ్చి జామ 1 year ప్లాంట్ అమ్మా. ఇది సెకండ్ టైం క్రాప్. కానీ నాకైతే బాగానే వచ్చింది. ఇప్పటికే మొన్నే ఒక 15 కాయలు పైన కోసాను. వస్తుంది కాయలు అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఇది ఇది మాత్రమ్మా ఓన్గా సీడ్ వేసినాను. ఇది మాకు కాయలు బాగా గుత్తులుగానే ఉంటాయండి. ఇందులో అయితే వచ్చేదంతా అట్నే వస్తుంది. ఇది బరాబా ఫ్రూట్ అంటారమ్మా. అదేంటి బరాబా ఫ్రూట్ అంటే అంత ఉంటుంది కానీ బాగుంటుంది. ఇది వైట్ నేరేడు, ఈ పక్క ఉండేది. ఇది కూడా నేరేడులో వైట్. ఇది అన్ సీజన్గా వస్తూ ఉంటుంది. ఇది తెలుసు సపోటా. అవును, సపోటా. ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ మీరు ఇక్కడ పెట్టిస్తున్నారు. ఇది వచ్చి 4 season లాంగన్ అంటారు నాన్న. లాంగన్ అంటే జస్ట్ లోపల వచ్చి మనము తాటి నుంగు అట్లా ఉంటుంది, లోపల పైన వచ్చి బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇంత వస్తాయి. సీడ్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఫ్రూటింగ్ కూడా బాగా కనిపిస్తా ఉంది, ఒకసారి చూడొచ్చు. గుత్తులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇది కూడా రేర్ అనుకుంటా కదా? రేర్ మాకు ఎక్కడ ఈ పక్క ఎక్కడ లేదు. నేను కేపీఎస్ నర్సరీ నుంచి తెప్పించుకునింది. ఇది కూడా ఉన్న బ్యాంబూ కూడా ఈ కర్రలో దేనికన్నా సపోర్టింగ్ కావాలని. ఇది వాటర్ ఆపిల్. ఇది వచ్చి ఇది బత్తాయి. ఇది బత్తాయి. ఇవి కూడా ఆల్రెడీ ఫ్రూటింగ్ ఇంక మీదట వచ్చేది ఇది బత్తాయి. ఇది వచ్చి ఆల్బకరా. ఆల్బకరా మనకి వస్తూ ఉంది కదా, ఫ్రూట్ ఏరా ఇంత ఉంటుంది. ఆల్బకరా బాగుంటుంది. ఇది బ్లూబెర్రీ. ఇది వచ్చి మనకి తెలిసిందే కదమ్మా, పనస. ఇదిగోండి కింద పైన ఇప్పుడే వస్తూ ఉన్నాయి ఫ్రూటింగ్ కూడా బాగుంది పనస చెట్టు కూడా. ఇది సీజన్ అనుకుంటా కదా? సీజన్ ఇది ఎక్కడ కనబడలేదు కదా నాకు. అన్ సీజన్లోనే వస్తుంది ఇది. ఈ సీజన్కి ఇదైతే అయిపోయింది కదా సీజన్. ఈ వెరైటీలో అన్ సీజన్లోనే వస్తుంది. దీన్ని మిల్క్ ఫ్రూట్ అంటారు. ఈ స్టార్ ఫ్రూట్ అయిపోయింది ఒక ఇది, మళ్ళీ సెకండ్ టైం ఇది రావడం. ఇక్కడ చూడొచ్చు గుత్తులుగా అనిపిస్తా. ఇది అవును సెకండ్ టైం రావడం. ఫుల్గా వచ్చింది, చెట్టు నిండుగా ఉండింది. ఇది వచ్చి లాంగ్ మల్బరీనైనా, లాంగ్ మల్బరీ. ఇది కూడా జామ. ఇది దగ్గర 7-8 సంవత్సరాలు అయిపోయిందిరా. చెట్టు కింద వరకు కట్ చేయాలి, కోసేసాము. అది ఒకటి జామ చెట్లు ఎక్కువ ఉన్నాయి కనిపిస్తా ఉన్నాయి. జామ అయితే అన్నీ పెట్టుంటాను రా. ఇది వచ్చి సీతాఫలం.
ఓకే. ఎన్ఎంకే చాలా సీతాఫల్ పెద్దగా అంటారు అనిపిస్తుంది. పెద్దదిగానే. దేశీనా మేడం లేకపోతే ఇంకా ఎన్ఎంకే సీతాఫల్ అనేసి ఇప్పుడు ఒక కొత్తగా వస్తూ ఉందిరా, అదేరా ఇది ఇది వచ్చి ఇది ఎప్పుడు పెట్టారు మేడం? ఇది పెట్టి 4 సంవత్సరాల పైన అవుతా ఉందిరా. సో మీరు గార్డెన్ ఇదంతా స్టార్ట్ చేసి కూడా ఒక ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 18 నుంచి పైన పెట్టినాను నాన్న. అంతకుముందు కింద మాత్రమే ఉండింది నాకు. ఇవన్నీ ఇప్పుడు వచ్చి ఇంకా రిటైర్డ్ అయిపోతే మనకి టైం పాస్ కోసం అని చెప్పేసి పెట్టుకున్నాను నేను. 20 కూడా ఫ్రూట్స్తో పాటు మనకి ఫ్లవర్ క్రాప్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి మనకి చెట్లు. మన అంటే అవన్నీ ఫ్లవరింగ్ దేనికోసం పెట్టానంటే హనీ బీసు ఇవే వస్తే మనకి పాలినేషన్కి బాగుంటుంది అని చెప్పేసి చుట్టూ ఎక్కువగా అవే ఉంటుంది ఫ్లవర్. అది నేను మామూలుగా తీగ జాతి ఇవే పెడుతున్నాను కదా, ఇప్పుడు ఇదేం పెట్టడం ఏం లేదు. అక్కడ ఒక అరటి మాత్రం నాకు చాలా ఇప్పుడుదా వచ్చింది. ఇది మనీలా టెన్నిస్ చెర్రీ అంటారు. నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకటి వచ్చి నిలిచింది ఫ్లవర్స్ కూడా. ఇది ఆరెంజ్, ఇది మాత్రం ఆరెంజ్, బుష్ ఆరెంజ్. దాంట్లో వచ్చి టమాటోస్ కూడా వచ్చేసాయి. ఇదైతే చాలా హ్యాపీ అయింది ఈసారి. ఇదే ఫస్ట్ టైం. చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇంట్లో. అవును. ఇది వచ్చి మలేషియా అరటి. ఇప్పుడు ఇది పైకే వస్తుంది. షార్ట్ ఉంటుందా? షార్ట్ అంతే, ప్లాంట్ షార్ట్ ఉంటుంది. అది పైకి వస్తుంది, కిందకి ఇట్ట ఇది కాదు, పైకి అట్నే వస్తుంది. గల కూడా స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా ఉంది నాకైతే. ఇది రావడం ఫస్ట్ టైం వచ్చింది. 2 years అయ్యింది. కానీ చెట్టు అక్కడ ఇక్కడ మార్చి ఇక్కడ పెడితే ఇప్పటికి అది చిన్న టబ్బులనే పెట్టాను. ఎలా అనిపిస్తుంది మేడం మీరే ఓన్గా ఇవన్నీ పండించుకొని తినడం? చాలా నాకు ఇవి తప్ప బయట తీస్తే అంత టేస్ట్ ఉండదు. విత్ ఈ వంకాయలు కానీ ఆ పక్కంతా ఉంది కదా వంగ కానీ ఏదైనా చిక్కుడు ఒక 5 minutes మనది అయిపోతుంది మన దగ్గర ఉండేది. అంగట్లో అయితే చాలాసేపు వేగుతుంది. విత్ ఇన్ 5 minutes టమాటాలు కానీ బిర్యానీ కుక్ అయిపోతాయి. ఆకుకూర అయితే నేను బయట ఎప్పుడు కొనను. అది తినే ఆకు ఆ లాస్ట్లో ఉండేది మునక్కాయలది. ఇంట్లో అన్ని కుండీల్లోనే ఆకుకూరలే. ఇప్పుడే తీసేసి ఆనియన్ వేసాను నేను ఇక్కడ. అయినా కింద కూడా ఉంటుంది, అవి మాత్రమే తింటాను. మీ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపిస్తా ఉంది. అంతే. దీనికోసం అడుగుతా ఉంటారా? అందరికి ఇస్తాను రా, చుట్టుపక్కలంతా. మా తమ్ముడు భార్య అయితే ఫుల్, నాకు ముందు ఆమె అది ఎప్పుడు పండుతుందా అని అడుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆమెకి మాత్రమే ఇవ్వాలి అనమాట. అందరు మా ఫ్రెండ్స్ కింద అందరు చాలా బాగా అందరు నాకు ఎంకరేజ్ కూడా చేస్తారు. అవును, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఎక్కడైనా కొత్తగా కనబడితే అక్కడ ఉంది చూడండి అంటారు నన్ను. ఏదైనా చెట్టు ఏదైనా వెరైటీగా కానీ కనబడితే. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేయడము చాలా బాగా అనిపిస్తుంది. అందులో కూడా హెల్దీ మొత్తం ఫ్రూట్స్ ఎక్కువగా, మామూలుగా ఫ్రూట్స్ ఎక్కువ పండవంటారు మిద్దె తోటల్లో వాటిలో. ప్రతి దేనికి పండదనే నేను అందరూ అదే చెప్పినారు. వస్తుందా అనేసి ఆ 4th season లాంగ్ అని అంటే ఆయన కేపీఎస్ ఆయనే చెప్పాడమ్మా ఇంతవరకు ఎవరికి రాలేదు అని చెప్పేసి. ఏదైనా సరే మనీలా ఫ్లవర్ వచ్చింది అంటే కాయ నిలుస్తుంది అనేసి. నాకు ఈసారి మనీలా టెన్నిస్ చెర్రీ వచ్చినాయి అంటే అది కూడా కొత్తగా అనిపిస్తుంది అందరికీ. ఈ గార్డెన్ మెయింటెనెన్స్ అంతా ఎలా మేడం? నేనే చేసుకుంటాను. ఉదయం ఒక దగ్గర 2 hours పైన పడుతుంది, ఈవినింగ్ ఒక 1 hour చూసుకుంటాను. ఇంకా సమ్మర్లో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా. అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి పైన ఉండొచ్చు. ఇప్పుడు చలి అది లేకుండా పెద్దగా మనకి ఇక్కడ క్యారింగ్ అవసరంలా, సమ్మర్లో అయితే క్యారింగ్ అవసరం. సో గార్డెన్కి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తా ఉంటారు? నాకేమో పెద్దగా అనిపించదండి, వాస్తవం చెప్తున్నా. నాకేందో ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకేమనిపించదు. ఇప్పుడు మీరందరూ వచ్చి అమ్మ అంటుంటే అవునా మన గార్డెనింగ్ ఇంత బాగుందా అనేసి అనుకుంటాను. ఎందుకంటే చాలా రకాల ఫ్రూట్స్ మేము టేస్ట్ చేసాము, అండ్ కొన్ని రేర్ ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. అంటే చాలా జనరల్గా ఏదైనా సరే ఒక కేపీఎస్ నర్సరీ అని ఎక్కువగా అంటే కేపీఎస్ నర్సరీ రూట్ ప్లాంట్స్ అని ఇక్కడ ఉంది మన చెర్లోపల్లి దగ్గర తిరుపతిలో. వీళ్ళు ఏదైనా వచ్చినా నాకు చెప్తారు. ఒక కొత్త వెరైటీ వచ్చినా నేను అది చూస్తూ ఉంటాను. నాకు ఓకే మన క్లైమేట్కి వస్తుందా అంటే తప్పకుండా నేను అది ఎంతనా అమౌంట్ అనేది చూడను, ప్లాంట్ అమౌంట్ ఎంత అనేది చూడను. వస్తుందా రాదా అని చెప్పేసేది, వస్తుందా రాదా చూస్తామన్నమాట. ఆ కివి కూడా రాదన్నారు కానీ పెట్టుండ చూడాలి. వస్తే భలే హ్యాపీ అయిపోతుంది నాకు. మిగతా అన్నీ ఓకే, అన్నీ నాకు చూసిన్నాను. అది ఒకటే ఇప్పుడు నాకు ఈ మిల్క్ ఫ్రూట్ కూడా రాదన్నారు, వచ్చింది. ఫ్లవర్ చూశారు కదా, ఫ్లవరింగ్ వచ్చింది. అది ఇంకా నెక్స్ట్ ఇయర్ నిలబడుతుంది. అవును, ప్లాంట్స్ కూడా చాలా బాగా పెట్టారు మేడం. చాలా బాగుంటుందండి అది. నా ప్లాంట్ అంటే నాకు పెద్దగా నచ్చదు కానీ ప్రసన్న వాళ్ళ మీద తోట చాలా చక్కగా ఉంటుంది. చూసింది ఒక మంచి ఇదిలాగా ఉంటుంది నాకు. వాళ్ళేమో నాది అంటారు, నాకు నా తోట కన్నా వాళ్ళ తోట బాగా నచ్చుతుంది నాకు.
సో చూసాం మేడం వాళ్ళ తోట. మేడం మాట్లాడుతూనే చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్గా చెట్లు పెంచుకొని దాని ద్వారా వచ్చే కూరగాయలు కానీ పండ్లు కానీ తింటూ ఉంటే అది పక్క వాళ్ళు చెప్తూ ఉంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. సో మనం చూసాం మేడం గారి దగ్గర చాలా రకాల ప్లాంట్స్, ముఖ్యంగా పళ్ళ తోటలు ఎక్కువగా ఉన్నాయి, పళ్ళ ప్లాంట్స్. ఎందుకంటే మామూలుగా నార్మల్గా మిద్దె తోటల్లో పండ్లు రావు అని చెప్తూ ఉంటారు, కానీ చాలా వరకు చూసాం ఫ్రూటింగ్ అని అన్నీ కానీ బాగా వచ్చాయి. దానికి ఎరువులు ఎలా వేయాలి ఏంటి అనేది కూడా మేడం చక్కగా వివరించారు. సో ఎవరైనా బయట రసాయనాలకు పండే కూరగాయల కంటే కూడా ఇళ్లల్లో మన ఓన్గా కూడా కిచెన్ వేస్ట్ కానీ లేదంటే పేడ ఇవన్నీ యూజ్ చేసి పండించుకునే పండ్లకు వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.